అందరికీ నమస్కారం సార్. పులివెందుల పట్టణంలోని పెద్దలకు, ప్రముఖులకు, రాజకీయ నాయకులకు, పోలీసు వారికి, పత్రికా విలేకరు మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి సార్. నేను ఈ వీడియో తీయడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇక్కడ పులివెందుల పట్టణంలో పార్నపల్లి రోడ్డులో ఇక్కడ రాఘవేంద్రాల సమీపంలో మూల్తిరగల్ల అంటారు. ఈ మూల్తిరగల్ల వద్ద ఇక్కడ ఉన్న వైన్ షాపు చాలా డేంజర్గా ప్రజల యొక్క ధనమాన ప్రాణాలకు భంగం కలిగించే విధంగా, హాని కలిగించే విధంగా ఉంది ప్రస్తుతము. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, నిన్న రాత్రి అంటే 9వ తేదీ గురువారం రాత్రి 8 గంటల సమయంలో నేను పులివెందుల పట్టణంలో నుంచి బైక్ మీద వస్తూ ఉండగా ఇక్కడ మధ్యలో ఆ రోడ్డు అటు సైడుకు దాటుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఒక వ్యక్తి ఈ వైన్ షాపులో నుంచి ఒక్కటే మూమెంట్లో బైకు ఫుల్లుగా తాగేసి, ఒక పొరంబోకు నా కొడుకు ఫుల్లుగా తాగేసి ఇక్కడ ఒక్కటే స్పీడ్లో రావడం జరిగింది ఇటు సైడ్ యువతలకి. నేను వస్తున్న క్రమంలో ఒక్కటేసారి బండ్లు గుద్దుకోవడం వల్ల కింద పడడం జరిగింది. అంటే తలకి హెల్మెట్ ఉండడం వల్ల ఎటువంటి ప్రాణాపాయం లేదు. అయితే నా పర్సు అయితే మిస్ అయింది. అంటే ఒక పర్సు మిస్ అయింది. ఆ పర్సులో దాదాపు 11,500 రూపాయలు డబ్బులు ఉండేవి. ఈరోజు ఆ పర్సు యొక్క వాల్యూ 12,000, దాదాపు 12,000. నాకు సంబంధించిన కార్డులు అన్నీ కూడా అందులో ఉండిపోయినాయి. లేచి అడిగితే ఏ ఒక్కరు కూడా రెస్పాండ్ కాలేదు. అయితే ఇక్కడ నా విషయంలోనే, ఇలాంటి డబ్బు పోయిన విషయంలోనే ఈ యొక్క తప్పిదం జరిగింది. అదేవిధంగా ఈ పులివెందుల నడిబొడ్డులో ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి, దాదాపు 30-40 గ్రామాల నుంచి ప్రజలు రాకపోకలు జరుగుతూ ఉంటాయి. ఇటువంటి క్రమంలో నిత్యం వందలాది వాహనాలు మీద వేలాది మంది ప్రయాణించే ఈ మార్గంలో ఇక్కడే రోడ్డు పక్కనే ఉండే ఈ వైన్ షాపు వల్ల ప్రజల యొక్క ధన మాన ప్రాణాలకు భవిష్యత్తులో కూడా భంగం కలిగే అవకాశం ఉందని నేను ఒక సామాన్య పౌరుడిగా నమ్ముతున్నా. పులివెందుల్లో ఉన్న దాదాపు 8 వైన్ షాపులలో దాదాపు 8 బెల్ట్ షాపులు ఉంటే, అవి ఓన్లీ పార్నపల్లి రోడ్డులోనే 4 వైన్ షాపులు పెట్టారు. అలా ఎందుకు పెట్టారు సార్ అని నేను అడుగుతున్నా. అసలు పర్మిషన్ ఎలా ఇచ్చారు సార్ అని నేను అడుగుతున్నా. ఈ సంపాదన వల్ల వచ్చే సంపాదన, వీళ్ళు ఇచ్చే డబ్బుల వల్ల ఆ సంపాదన మీకు ఎంత మాత్రం ఉపయోగపడుతుంది సార్? మీకు, మీ పిల్లలకి, అదేవిధంగా మీ కుటుంబాలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? నిత్యం వేలాది మంది సంచరించే ఈ మార్గంలో దాదాపు 5-6 స్కూళ్ళు కూడా ఉన్నాయి. పిల్లలు కానీ, ఆడవాళ్ళు కానీ నిత్యం తిరిగే ఈ ప్రదేశంలో ఈ బంగారు దొంగిలించడం అయితేనేమి, ఆడవాళ్ళ యొక్క మానానికి భంగం కలిగించే కార్యకలాపాలు అయితేనేమి, ఇవన్నీ జరగవు అని గ్యారంటీ ఉందా? లేదా ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ అనేది అక్కడ ఉంది, కానీ అటు వెళ్ళి రాకుండా అక్కడ సందు ఉండడం వల్ల, మరియు ఇక్కడ సందు ఉండడం వల్ల ఒకేసారి వైన్ షాపులో నుంచి వాళ్ళు మద్యం మత్తులో యువతలకి తిరిగే క్రమంలో రోజు ఇక్కడ టౌన్లో నుంచి వెళ్ళే ప్రజలకు ఎంతో భంగం కలుగుతుంది. అదేవిధంగా నేను కింద పడడం జరిగింది. కానీ దయచేసి సార్, పులివెందులలో అదేవిధంగా ఈ గ్రామాలకు వెళ్ళే ప్రజలకు ఎటువంటి ధనమాన ప్రాణాలకు భంగం కలగకుండా ఉండడానికి ఈ యొక్క వైన్ షాపులు అన్నీ కూడా పూలంగల్ల దగ్గర సుబ్బయ్య అంగడి పక్కన ఉన్నటువంటి వైన్ షాపు, అదేవిధంగా ఇప్పట్ల ఆటో స్టాండ్ వద్ద ఉన్నటువంటి ఒక వైన్ షాపు, రిలయన్స్ ట్రెండ్స్ అంటే పాత రాజలక్ష్మి వాళ్ళు ఎదురుగా ఉన్నటువంటి వైన్ షాపు, ఇక్కడ రాఘవేంద్రాల సమీపంలో మూల్తిరగల్ల వద్ద ఉన్న ఈ వైన్ షాపులన్నీ కూడా తొలగించడానికి చర్యలు తీసుకుంటారని పులివెందుల పట్టణంలోని పెద్దలను, రాజకీయ నాయకులను, ప్రముఖులను, పోలీస్ శాఖ వారిని, ఎక్సైజ్ శాఖ వారిని, అదేవిధంగా ఇందులో పత్రికా విలేకరులు కూడా సహకరిస్తారని నేను నా సవినయంగా కోరుకుంటున్నాను సార్. నాకు జరిగిన ఈ తప్పిదం గతంలో ఇంకా భవిష్యత్తులో
ఎవరే ఆడవాళ్ళ విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ జరగకుండా ఉండాలంటే ఈ వైన్ షాపులు అనేవి ఎత్తేయడమే దీనికి ప్రధాన అవకాశం సార్. దయచేసి ఇందుకు చర్యలు తీసుకోండి. నా గురించి ఏమనుకున్నా పర్లేదు, నన్ను ఎవరు తిట్టుకున్నా పర్లేదు. దయచేసి ప్రజలకు భంగం కలిగించే ఈ యొక్క షాపులు అనేవి ఈ పార్నపల్లి రోడ్డు మార్గంలో తీసివేయడానికి లేదా ఆ డివైడర్ని కవర్ చేస్తూ ఆ డివైడర్ కానీ అక్కడ కరెంటు స్తంభం వద్ద ఉన్న సందు కవర్ చేస్తూ ఇదంతా కూడా డివైడర్ కడితే ఇక్కడ ఎవరు కూడా దూరకుండా అందరూ కూడా అటు సైడ్ వెళ్ళి తిరుక్కొని రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరు కింద పడే అవకాశం, ఈ యాక్సిడెంట్ జరిగే అవకాశం కూడా, ప్రమాదాలకు గురి కాకుండా ఉంటారని ఆశిస్తున్నాను సార్. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. దయచేసి వీటన్నిటికీ కృషి చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.